ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత 11 సీట్లకే పరిమితమైన వైసీపీ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తుందని ఆరోపిస్తుంది. ఈ మేరకు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శులకు లేఖలు రాశారు. అయినా స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ జగన్ పిటిషన్ విచారణకు రావడంతో హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 11 సీట్లే వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా, జగన్ కు విపక్ష నేత హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తున్న నేపథ్యంలో ఆయన స్పీకర్ కు లేఖ రాశారు. ఇందులో ఆయన గతంలో 10% సభ్యులు కూడా లేకపోయినా పలువురు విపక్ష పార్టీల నేతలకు ఆ హోదా ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం అది స్పీకర్ విచక్షణ మేరకే ఇచ్చారని గుర్తు చేసింది. దీంతో జగన్ చేసేది లేక హైకోర్టును ఆశ్రయించారు. జగన్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి దీనిపై తమ అభిప్రాయం చెప్పాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈలోపు స్పీకర్, కార్యదర్శి తమ అభిప్రాయాలను హైకోర్టుకు తెలియజేయనున్నారు. దాని ఆధారంగా హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనున్నది. ప్రభుత్వం మాత్రం విపక్ష హోదాపై నిర్ణయం స్పీకర్కే ఉంటుందని చెబుతోంది.